ప్రార్థన చేయడం అనేది ఒకటి ఉంది, ప్రార్థనలో పోరాడడం అనేది ఒకటి ఉంది. శుభ్రంగా కడుపు నిండా తిని ఆనందంగా సంతోషంగా నిండు కుండలాగా, ప్రభువా నీకు స్తోత్రమయ్యా, నాకు ఆహారం ఇచ్చావు, బట్ట ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, నీకు స్తోత్రములు తండ్రి అని ఇంకా ఏమైనా లేకపోతే ఆయన అడుక్కొని, ఇక నేను ఆపుతున్నానయ్యా, పడుకోవాలి, అలసిపోయాను అనుకొని ప్రార్థన చేయడం అదొక పద్ధతి. అలాంటి ప్రార్థన వల్ల నీ జీవితంలో ఏమీ నీవు అనుభవించలేవు. కానీ నువ్వు ప్రార్థనలో పోరాడాలి, ఉపవసించి మోకరించి నీ బలహీనతను నువ్వు గుర్తించకుండా, నీ శరీర బలహీనత పక్కన పెట్టి నీ కుటుంబం కొరకు కానివ్వండి, నీ వ్యక్తిగత జీవితం కొరకే కానివ్వండి, పిల్లల కొరకే కానివ్వండి, మీరు ప్రార్థన చేయవలసిన, పోరాట ప్రార్థన చేయవలసిన, ఆయన సన్నిధిలో బ్రతిమలాడుకోవలసిన ప్రార్థన చేయాలి, యాచించాలి. యాచన ఆ రోజుల్లో ఇల్లు తిరిగేవాళ్ళు కొంతమంది సంచులు తగిలించుకొని, వాళ్ళ పని ఏమిటంటే చిక్కు ఇంటుకలు తీసుకుంటారు. చిక్కు ఇంటుకలు తీసుకొని అక్కడ ఇక్కడ ఉన్న చిక్కు ఇంటుకలు తీసుకొని సంచులు వేసుకొని వెళ్ళేవాళ్ళు వెళ్ళకుండా ఆ ఇంటి ముందు నిలబడి, పాత గొడ్డలు ఇవ్వండి, కొంచెం బియ్యం పెట్టండి, పాత చీర ఇవ్వండి, పాత బట్టలు ఉంటే ఇవ్వండి అని అడుగుతారు. లేవు ఇప్పుడంటే ఒప్పుకోరు. వాళ్ళని బండోళ్ళు అనాలో మొండోళ్ళు అనాలో నాకు తెలియదు. ఇచ్చిందాకా వదిలిపెట్టరు. వాళ్ళు బ్రతిమలాడుతుంటే, పీడిస్తుంటే ఇక విసుగుపడి పాతవి లేకపోయినా కొత్తవన్నీ ఇచ్చి పంపించేద్దామా అని అంత విసిగిస్తారు. అలాగే ఒక విధవరాలు కూడా నాకు న్యాయం తీర్చమని న్యాయాధిపతిని పోయి విసిగించిందంట. అలా విసిగించినందువల్ల న్యాయాధిపతికి ఏమీ చేయలేక తనకి న్యాయాన్ని సమకూర్చి పెట్టాడు, తన వైద్యాన్ని వాదించాడు అని బైబిల్ చెప్తా ఉంది.